ఈరోజు ఈ సభకి ముఖ్య అతిథి గౌరవనీయులు ఎమ్మెల్యే చిత్తూరు గురజాల జగన్మోహన్ గారికి, యాజ్ వెల్ యాజ్ పెద్దలు రాజన్ గారు, చుడా చైర్మన్, మిగతా ప్రజాప్రతినిధికి నా తరఫు నుంచి నమస్కారాలు. ప్రభుత్వం నుంచి ఒక మంచి ఇనిషియేటివ్, పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రతి స్కూల్లో జరపాలి. పేరెంట్స్తో పాటు ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి ప్రభుత్వ స్కూల్లో మంచి జరుగుతుంది, ప్రభుత్వ స్కూల్కి ఒక మంచి భవిష్యత్ ఉంటుంది, ఆ మంచి ఉద్దేశంతో మన జిల్లాలో సుమారుగా 2800 స్కూల్స్లో ప్రతి స్కూల్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మనం అందరూ మీ స్కూల్కి ఇక్కడ వచ్చి మీతో మాట్లాడుతున్నాము. పిల్లలు కూడా చాలా మంచిగా ఇక్కడ ఉన్నాడు, కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు జస్ట్ ఒక పావుగంట ముందు పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. అతను కూడా ఈ స్కూల్ నుంచి పాస్ అయ్యారు, అతను కూడా ఈ స్కూల్లో చదివారు. ఆ సమయంలో చాలా కష్టం ఉండేవాయి, పెద్దగా ఫెసిలిటీస్ లేవు. కానీ ఇప్పుడు ఫెసిలిటీస్ పెరిగినాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయింది. కానీ అందరూ చదవాలి, బాగా ఉండాలి, అందరూ పై స్థానంకి వెళ్ళాలి అతను చెప్పారు. మనం కూడా అందరూ బేసిక్లీ ఆ మానసికతతో పనిచేస్తున్నాము. ప్రభుత్వ స్కూల్లో మంచి జరగాలి, ప్రభుత్వ స్కూల్ బాగా ఉండాలి. ప్రజా కూడా ప్రభుత్వ స్కూల్ మీద కొద్దిగా వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ పెట్టాలి. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ మీకు కొంచెం నంబర్స్ నేను చెప్తాను. గత ఒక 10-15 సంవత్సరం నుంచి చూస్తే 7 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. 42 లక్షల పిల్లలు ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వ స్కూల్లో 35 లక్షల పిల్లలు ఉన్నారు. మన స్కూల్ డిపార్ట్మెంట్ బడ్జెట్ కూడా చూస్తే 24,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తున్నాం. అంటే మామూలుగా ఒక స్కూల్ ఒక పిల్లడి స్థాయి వరకు వస్తే ప్రతి ఒక్క పిల్లడి మీద ప్రభుత్వం 5,000 నుంచి 7,500 రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రతి నెల. టీచర్ శాలరీ, మిడ్ డే మీల్ బడ్జెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్వేర్ కాస్ట్, కంప్యూటర్ ప్రింటర్ అంతా చూస్తే ఒక్కొక్క చైల్డ్ మీద ప్రైమరీ స్కూల్ నుంచే చూస్తే 5,000 రూపాయలు, అప్పర్ ప్రైమరీ స్కూల్ చూస్తే 7,500 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నాం. ఎంత ఖర్చు చేసిన తర్వాత కూడా మనం ఒక్కటే కోరుతున్నాం, ప్రజా కూడా కొద్దిగా ప్రభుత్వ పాఠశాల మీద కొద్దిగా కాన్ఫిడెన్స్ పెట్టాలి. సో ఈ సందర్భంగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరగాలి. ప్రతి ఒక్క పిల్లడికి HPC కార్డ్, ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, అంటే పిల్లడు ఏం చేస్తున్నారు, మార్క్స్ ఏమున్నాయి, తల్లిదండ్రి కూడా కనీసం ఒక పావు గంట, ఒక గంట ప్రతిరోజు పిల్లల మీద స్పెండ్ చేయాలి, ఖర్చు చేయాలి. సాయంత్రం కూర్చోవాలి, ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, స్కూల్కి వెళ్ళారా లేదా, స్కూల్లో ఏం తిన్నారు, ఎన్ని క్లాస్ చదివారు, టీచర్స్ పేరు ఏమిటి, మీకేమైనా సమస్య ఉన్నాయి, అది క్వశ్చన్స్ మీరు అడగాలి. ఎందుకు నేను అది మాట్లాడుతున్నాను, ఒక వారం ముందు మన జిల్లాలో సుమారుగా 200 హై స్కూల్స్ ఉన్నాయి. 200 ప్రిన్సిపల్స్, టీచర్స్ అక్కడ కలెక్టరేట్కి వచ్చారు. అక్కడ వచ్చిన తర్వాత ఈ మందులకు సంబంధించి, గాంజా సంబంధించి, డ్రగ్స్ సంబంధించి మాట్లాడిన తర్వాత HMC ఏం చెప్పారు, సరే ఈ సమస్య ఇప్పుడు పెరుగుతుంది, తల్లిదండ్రి చూడట్లేదు, పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్ ఖతం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు అడగడం లేదు, వాళ్ళ స్నేహితుడు ఎవరు వాళ్ళకి తెలియదు, సాయంత్రం ఏం చేస్తున్నారు తెలియదు. అందరూ HMC ఏం చెప్పారు, సరే తల్లిదండ్రి ఇంకా కొద్దిగా ఎక్కువగా సమయం ఇవ్వాలి. ఇప్పుడు మీరు చాలామంది చెప్పారు, నేను డాక్టర్ అవ్వాలి, నేను CA అవ్వాలి. మీరు ఎప్పుడు అవ్వగలుగుతారు, తల్లిదండ్రి నుంచి అక్కడ మీ మీద ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ ఖర్చు కోసం కాదు, మీరు స్కూల్కి పంపిస్తున్నారు, మీరు డబ్బు ఇస్తున్నారు, మీరు ఫీ కట్టుతున్నారు, అది కాదు. మీ టైం ఎంత ఇస్తున్నారు, ఎంత టైం ఇస్తున్నారు మీరు. సో
హెచ్ఎంస్ ఏం మాట్లాడారు సార్, పేరెంట్స్ నుంచి ఎక్కువగా ఖర్చా, ఎక్కువగా టైం పిల్లడి మీద స్పెండ్ అవుతేనే పిల్లలు బాగుపడతారు. ఇప్పుడు మీరు ఈ స్కూల్లో చూస్తే 6 కక్ష నుంచి 10 కక్ష వరకు పిల్లలు ఉన్నారు. కో ఎడ్యుకేషన్ స్కూల్ ఉంది, మంచి స్కూల్ ఉంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఒక 13 టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు అందరి బాధ్యత ఏమిటి, ఎవరెవరు వెనుకబడి, ఎవరెవరు బేసిక్లీ పిల్లలు మంచిగా చేయలేకపోతున్నారు ఐడెంటిఫై చేసి కొంచెం ఫోకస్ చేయాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ మరియు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఎప్పుడైనా అధికారులతో మాట్లాడితే ఒకటి మాట చెప్తుంటారు, స్కూల్ హెల్త్ ఎడ్యుకేషన్ బాగుంటే ఆటోమేటిక్గా సొసైటీ ముందుకెళ్తుంది. సో నేను కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, తల్లిదండ్రి చాలామంది ఇక్కడికి వచ్చారు, మీరు ఖచ్చితంగా 1 గంట పిల్లడి మీద మీరు స్పెండ్ చేయాలి. మీరు స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా మంచి స్థానంకి వెళ్తారు, జాబ్స్ వస్తాయి, వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు చెప్పగలుగుతారు, అన్నీ మీకు ఇష్యూస్ తెలుస్తాయి, మీరు ఇంకా బాగా చేయగలుగుతారు. ఇది అందరూ గవర్నమెంట్ స్కూల్ నుంచి చాలా పొటెన్షియల్స్ ఉన్నాయి, కానీ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. అంటే ఫీలింగ్ ఏముంటుంది అంటే ఇంగ్లీష్ తెలియదు, ఊరు నుంచి బయటకు వెళ్తే ఎలా చేస్తాము, ఏం చేస్తాము, మీరు అన్నీ చేయగలుగుతారు. మీరు మ్యాక్సిమం ఒక 15 నిమిషం 20 నిమిషం ఒక న్యూస్ పేపర్ చదివితే మీకు అంత నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో కాన్ఫిడెన్స్తో మీరు కొంచెం చేయగలిగితే, మంచి మీకు హ్యాబిట్స్ ఉంటే, ఇప్పుడు ఈ అంతా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో మనం అందరూ టైం వేస్ట్ చేస్తున్నాము, ఓకే, అక్కడ కొంచెం మీరు టైం తగ్గించేయాలి. చిన్న ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారుగా 10th క్లాస్ చూస్తే లక్షల మంది బేసిక్లీ ఎగ్జామ్స్ రాస్తారు, కానీ దీంట్లో 70% మంది పిల్లడే ఇంటర్ 11th క్లాస్ 12th క్లాస్ చదువుతారు, మరియు దీంట్లో కూడా 50% మాత్రమే డిగ్రీ చదువుతారు. 50% తర్వాత 25% మాత్రమే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సివిల్స్కి, బ్యాంక్స్కి అన్ని తయారీ చేస్తారు. సో మామూలుగా మాట్లాడితే 25% మనిషి ఏమైనా చేస్తున్నారు. సో మీరు ముందు ఆ 25%లో ఉండాలి. 10th క్లాస్ తర్వాత 11th 12th డిగ్రీ కొంచెం కష్టం ఉంటాయి, అక్కడ మీరు బాగా చదవాలి, ప్రతిరోజు వెళ్ళాలి, ప్రతిరోజు చదవాలి, హార్డ్ వర్క్ చేయాలి. గతంలో ఏముండేవా, ఎవరికి బేసిక్లీ సాధు సంత ఏం చేసేవాడు, కొండ పైన వెళ్ళి తపస్య చేసేవాడు, ఓకే, 8 గంట 10 గంట 12 గంట తపస్య చేసేవాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, తపస్య అంటే ఏమిటి, ఇంట్లో కూర్చొని 8 గంట 10 గంట 12 గంట మీరు చదవగలుగుతారా లేదా, అదే బేసిక్లీ మీరు చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు ఏం కోరిక అంత సక్సెస్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఒక్కసారి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఎంబీబీఎస్ డిఎం మెడికల్ డాక్టర్స్ చాలా చదువుతారు. ఒకసారి వాళ్ళు మీరు కాలేజ్కి యూనివర్సిటీకి వెళ్తే మార్నింగ్ 8-9 వస్తారు, 9 నుంచి 1 o'clock 2 o'clock దాకా ఒక్క చైర్లో కూర్చొని చదువుతారు, మధ్యలో ఏం డిస్ట్రాక్షన్ లేదు, మొబైల్ ఫోన్ కానీ ఏం లేదు. మళ్ళీ 1 గంట లంచ్ చేసుకుని 2 నుంచి 6 వరకు చదువుతారు. మీకు ఆ కెపాసిటీ ఉందా, మీరు చేయగలుగుతారా? అది మీరు చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు మీ కోరిక అది సక్సెస్ అవుతుంది. సో మన సొసైటీలో, ఈ ఊరిలో, చిత్తూరు జిల్లాలో చాలామంది మంచి స్థాయికి వెళ్ళారు, బయట రాష్ట్రానికి వెళ్ళారు, యుఎస్ యూకే ఆస్ట్రేలియా వెళ్ళి మంచి స్థానంలో ఉన్నారు, మంచి ఫ్యాక్టరీస్ పెట్టారు. ఎందుకు ఎలా చేయగలిగారు, వాళ్ళ తల్లిదండ్రి సమయం ఖర్చు చేసి, మంచి హ్యాబిట్స్, టైం యూటిలైజేషన్ చేసి, హార్డ్ వర్క్ చేసి ఆ స్థానానికి వెళ్ళారు. సో మీరు కూడా అందరూ చేయగలుగుతారు. జస్ట్ కొంచెం స్ట్రేట్ లైన్ ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, తల్లిదండ్రికి రెస్పెక్ట్ చేయాలి. మీరు అందరూ చేయగలిగితే, అలా చేయగలిగితే మీరు 100% సక్సెస్ అవుతారు. తర్వాత ఇక్కడ స్కూల్ కమిటీ చైర్మన్ మరియు సర్పంచ్ గారు కొన్ని బోర్వెల్స్ యాజ్ వెల్ యాజ్ షెడ్ ప్లస్ కంపౌండ్ వాల్ అడిగారు. సో ఖచ్చితంగా మనం ఇది శాంక్షన్ చేస్తాము, సో దట్ మీకు ఇంకా ఫెసిలిటీస్ పెరుగుతాయి. సో సర్పంచ్ గారితో యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ టీచర్ కమిటీ చైర్మన్ వాళ్ళతో కూడా మళ్ళీ సమీక్ష చేసేసి ఏమేమి శాంక్షన్ చేయాలి వాళ్ళతో చర్చ చేసి ఖచ్చితంగా ఒక 1 month 45 రోజులు అది కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో ఈ కార్యక్రమం ఒక మంచి ఇనిషియేటివ్.
నేను కూడా ప్రిన్సిపల్స్ టీచర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా ఫోకస్ పెట్టాలి. ఒక రొటీన్గా అడ్మినిస్ట్రేషన్ తీసుకోకుండా కొంచెం పర్సనల్గా టైం మీరు ఖర్చు చేయాలి. పేరెంట్స్ ఫోన్ నెంబర్ తీసుకొని పేరెంట్స్తో మాట్లాడాలి. అలా చేస్తే పేరెంట్స్కి కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పేరెంట్స్ కూడా ఆలోచన చేస్తారు, ఎస్ ఈ స్కూల్ మంచి, టీచర్ మంచి, ఈ ప్రిన్సిపల్ కూడా మంచి. ఎప్పుడు చూస్తే పిల్లల గురించి మాట్లాడుతుంటారు. ఆటోమేటిక్గా ప్రైవేట్ స్కూల్ నుంచి పిల్లలు ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జై హింద్.